ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, మాసము అంతము వరకు సహకారులు కావాలి, అనుదినం కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని సమీపిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడము, పరిచర్యకు అవసరమైన నిధులు పంపించుము. వాక్యం వింటున్న ప్రజలు వాక్యము చేత జీవమును పొందుకునే కృపనివ్వండి. వాక్యం చెబుతున్న నీ దాసుడు యోగ్యుడు కాదు నాయన. నీ రక్తములో నన్ను శుద్ధీకరించి నీ చేయి చాటున దాచి మీ వాక్కును మాకివ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానించుదాం. రాజైన నెబుకద్నెజరు తనకు వచ్చిన కలను మరిచినాడు. కలను, కల భావమును తెలియచేయమని కోరాడు. కల్దీయులలోని జ్ఞానులు, కల్దీయులలో ఉన్నటువంటి శకునగాండ్రు, గారడీ విద్య గలవారు ఎవ్వరూ కూడా దానిని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాజు ఆగ్రహం చేత వారందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దేశంలో ఉన్న జ్ఞానులలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లెక్కించబడ్డారు. వారిని కూడా చంపాలని రాజు యొక్క అధిపతి అర్యోకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది విని దానియేలు అర్యోకు వద్దకు వెళ్ళాడు. విషయం తెలుసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజును బ్రతిమలాడి సమయం తీసుకున్నాడు. దేవునిపై ఆధారపడి రాజును గడువు కోరాడు. నెబుకద్నెజరు తాను పొందిన కలను, దాని భావాన్ని ప్రయత్నం చేయుటకు దానియేలుకు సమయాన్ని వసగాడు. దానియేలు సంతోషంగా గృహానికి వచ్చి తన మిత్రులను షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పిలుచుకుని ప్రార్థించమన్నాడు. ఇది గత దినం వరకు మనం ధ్యానించింది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి, ఇక్కడ స్నేహితులు అనే పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్. Daniel went to his house and made the matter known to Hananiah, Mishael and Azariah, his companions. Companionship. విజయవాడ పట్టణంలో PW గ్రౌండ్స్లో ఒక మహా బుక్ ఎగ్జిబిషన్ జరిగింది. నేను ఆ ఎగ్జిబిషన్లో తిరుగుతూ ఉండగా నాకు ఒక బైబిల్ కాపీ కనిపించింది. ఆ బైబిల్ నేను చెబుతోంది ఇంచుమించుగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితం మాట. ఆ కాపీ నేను చూశాను. దాని మీద కంపానియన్ బైబిల్ అని రాసింది. దాని మీద ఏమని బొమ్మ వేసిందో తెలుసా? దానియేలు సింహాల గుహలో ఉన్న బొమ్మ వేసింది. కంపానియన్, సహచరులు అంటే సేమ్ ఐడియాలజీ, సేమ్ గోల్, ఒకే గురి, ఒకే పట్టుదల, ఒకటే అభిమతం, అభిప్రాయం, ఒకే దీక్ష. అది కంపానియన్షిప్. ఆ బైబిల్ నేను తెచ్చుకున్నాను.
చాలా కాలం అది అధ్యయనం చేశాను. కంపానియన్ బైబిల్. డానియల్ కంపానియన్స్, ఫ్రెండ్స్, స్నేహితులు అనే పదం కంటే కూడా సహచర అనుచరులు, సహచరులు అంటే ఇంకా బాగుంది. మోర్ దాన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మే నాట్ బి ఈక్వల్. స్నేహంలో ఉన్నవాళ్ళు అన్ని విషయాల్లో సమానంగా సమాంతరంగా ఉండకపోవచ్చు, కానీ కంపానియన్స్ అట్లా కాదు. ఇంటలెక్చువల్స్, స్పిరిచువల్ స్టేటస్ అన్నింట సమానంగా ఎదిగినవారు, వాళ్ళని పిలుచుకున్నాడు. అవగాహన ఉన్న వాళ్ళని పిలుచుకున్నాడు, అవగాహన లేని జనాంగాన్ని పిలవలా. ఇశ్రాయేలీయులు బబులోనులో సంఖ్యకు 1000 మందే ఉన్నారు, కానీ 3 పిలిచాడు ఇంటికి. ఎందుకు? దే ఓన్లీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ అండ్ ద డిఫికల్టీ. సమస్యను పరిష్కారం కొరకైన తీవ్రతను అర్థం చేసుకోగలిగిన వ్యక్తులనే పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు యాయిరు ఇంటికి ఆయన వచ్చే సమయానికే యాయిరు కుమార్తె చనిపోయింది. అప్పుడు ప్రభువు వారందరినీ వెలుపటికి పంపి తన యొక్క శిష్యులలో పేతురు, యాకోబు, యోహాను 3 లోపలికి తీసుకెళ్ళాడు. వారు కంపానియన్స్. వారి 3 ఒకరికి ఒకరు విశ్వాసంలో దీటుగా నిలిచినటువంటి వారు, జ్ఞానములో దీటుగా నిలిచిన వారు, ఈక్వలెంట్స్, ఒక విధంగా చెప్పాలంటే సమంగా ఉన్నటువంటి వారు. వారికి విషయం అర్థమైపోయింది. ఇప్పుడు వీ మస్ట్ ప్రే, మేము ప్రార్థించాలి. అర్థమవుతుందా? కనుక వారికి విషయం చెప్పాడు. తానును తన స్నేహితులను బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో కూడా నశింపకముండునట్లు ఆ కళ యొక్క మర్మము పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఈ పదాలు ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుతాను చూడండి. సో దట్ డానియల్ and his companions might not be destroyed with the rest of the wise men of Babylon. వారిని హెచ్చరిక చేసెను. He told them to seek mercy from the God of heaven concerning this mystery. This is mystery. ఇది ఒక మర్మము, శోధింపలేనిది, మనుషులు శోధించలేని మర్మం. మర్మము శోధించుట రాజుకు ఘనత అని చెప్పబడింది. మర్మము దాచుట దేవునికి ఘనత, మర్మము శోధించుట రాజునకు ఘనత. దేవుడు ఈ మిస్టరీ వారి ఎదుట ఉంచాడు. ఎందుకు? టు ప్రూవ్ హిస్ చిల్డ్రన్, టు ప్రూవ్ హిస్ సర్వెంట్స్. తన సేవకులను ఘనపరచుటకు, కనపరచుటకు, రుజువు చేయుటకు దేవుడు ఈ మిస్టరీని వారి మధ్యకు తీసుకొచ్చాడు. బబులోనులో కటాక్షము పొందునట్లు దేవుని సన్నిధిలో వేడుకొనమని హెచ్చరిక చేశాడు. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ద ప్రేయర్. ఈ ప్రార్థనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఇవాళ చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, దానికి ఉద్దేశాలు లేవు. కొందరు 40 రోజులు చేస్తారు, కొందరు 30 రోజులు, కొందరు 21 రోజులు, కొందరు 7 రోజులు, కొందరు 10 రోజులు, కొందరు 3 రోజులు. ఎందుకు ప్రార్థిస్తున్నావు బ్రదర్ అంటే, ఏమీ లేదు బ్రదర్ అంటాడు. కాదు, దేర్ షుడ్ బి ఏ పర్పస్ బిహైండ్ యువర్ ప్రేయర్ టైం. నీ ప్రార్థనకు, నీ ప్రార్థనా సమయము వెనుకాల నీకు ఖచ్చితమైనటువంటి ఉద్దేశము కావాలి. దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావు? కనుక ఉద్దేశము లేకుండా ప్రార్థన నిరర్థకం, వ్యర్థ సమయం. చూడండి, కనిపెట్టుట వేరు, ప్రార్థించుట వేరు. వేడుకొనుట వేరు, గ్రహించునట్లు ఎదురు చూచుట వేరు. ప్రార్థన దాని వెనక ఉద్దేశమును కలిగినదై ఉండాలి. దేవుని యొక్క కటాక్షం పొందాలి. కనుక ఆ కటాక్షం వస్తేనే తప్ప మనము దానిని ఛేదించలేము, దానిని తెలుసుకొని. సీక్ మెర్సీ, కరుణ,
మెర్సీ అంటే కరుణ, కటాక్షం అన్నాడు. కనుక గాడ్స్ మెర్సీ, గ్రేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెర్సీ. కనుక ఈ మెర్సీ అనే పదం కరుణ మనం పొందాలి, కనికరం పొందాలి, కరుణ పొందాలి, కటాక్షం పొందాలి. సో గాడ్ హ్యాస్ టు రివీల్ హిజ్ మిస్టరీ టు హ్యూమన్ బీయింగ్స్. మనుషులమైన మనకు దైవ రహస్యాన్ని దేవుడు చూపించగలగాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇదేదో చిన్న విషయం అనుకోవద్దు. ఆ కళ ఏమిటో తెలియదు, ఆ కళ అర్థం ఏమిటో అంతకంటే తెలియదు. కానీ ఈ దేవుని యొద్దకు వెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు, సావరిన్ గాడ్, సార్వభౌమిక అధికారము కలిగినటువంటి దేవుడు. అంతే అంటున్నాడు, దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగ యుగముల నామము స్తుతించబడునుగాక. ఆయన కాలాలు సమయాలు మార్చువాడయుండి రాజులను త్రోసివేస్తూ నియమిస్తూ ఉన్నవాడు. వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలుసు, వెలుగు యొక్క నివాసం ఆయన దగ్గర ఉన్నది. ఇది దేవుడు అంటే. కనుక ఎందుకు వాళ్ళు వెళ్ళారంటే ఈ దేవుడు కనుక వెళ్ళారు. కనుక విగ్రహము దగ్గరికి వెళ్ళలేదు, వినబడనటువంటి విగ్రహము యొద్దకు వెళ్ళలేడు, కనబడని విగ్రహము యొద్దకు వెళ్ళలేదు, సృష్టికర్త యొద్దకు వెళ్ళారు. అర్థమవుతుందా? వెళ్ళారు అంటే వీడేమన్నా పరలోకానికి ఎక్కిపోయారా? కాదు సుమా. వారు ఉన్న చోట నిలిచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థించుట ప్రభువు సన్నిధిలోనికి ప్రవేశించుటయే. ప్రార్థించుట ప్రభువునకు సమీపముగా నడుచుటయే. కనుక వీరు దేవుడు ఎవరో తెలుసుకొని ప్రార్థన చేస్తున్నారు. చాలామంది దేవుడు ఎవరో తెలుసుకోకుండా ప్రార్థిస్తున్నారు. ఈ దేవుడు ఈ కార్యం చేస్తాడో చేయడం. అవునా? మనం అడుగుతున్నటువంటి అప్లికేషన్, మనం పెట్టుకుంటున్న పిటిషన్ దేవుడు అంగీకరించే గుణం కలిగిన వాడా? అది తెలియకుండా మనం విజ్ఞాపన చేస్తూ ఉంటాం. చాలామంది రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేను ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక అధికారి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. అతడు ఆ ఇంటిలో ఉన్నటువంటి పనివారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపడ్డాను. టు ప్లీజ్ దట్ ఆఫీసర్, ఆ అధికారిని ప్లీజ్ చేస్తూ ఉండటం కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు. నేను ప్రార్థన ముగించగానే వెంటనే అడిగాను, వై యు ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్? ఎందుకంటే మీరు ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నారు? అలా చేస్తే ఆయనకి సంతోషం కలుగుద్ది కదండి, అందుకు చేస్తున్నాను అన్నాడు. నో, దట్ ఈస్ నాట్ ద ప్రేయర్. అది ప్రార్థన కాదు. మనుషులకు సంతోషం కలిగించటం కొరకు, మనుషులకు వినబడేటట్టుగా ప్రార్థనలు చేస్తూ అది దేవునికి చేరుతుంది అన్న భావంతో చేస్తుంది ప్రార్థన కాదు. దయచేసి గమనించండి. దేవుని యొద్దకు వెళ్ళారు. ప్రభువు కూడా మత్తయి సువార్తలో చెప్పారు కదా, కొండ మీద ప్రసంగంలో, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమందున నీ దేవునికి నీవు ప్రార్థన చేయి. వాళ్ళు అలాగే చేస్తున్నారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు వారు అద్భుతమైనటువంటి విధానములో ప్రభువు చెప్పిన పద్ధతిని ఆచరించారు. వారు కృప కొరకు ప్రార్థిస్తున్నారు. సింగిల్ మైండెడ్నెస్. భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా పరలోకమందున్న తండ్రి దానిని అనుగ్రహించును. ఇందాక రికార్డింగ్కి ముందు నేను ఒక బైబిల్ అంశాన్ని ధ్యానం చేయటానికి ఇంటర్నెట్ నా టెలిఫోన్లో చదువుతున్నాను, నా సెల్ ఫోన్లో చదువుతున్నప్పుడు ఒక ఆర్టికల్, గాడ్ హూ కెన్ చేంజెస్ ద టైమ్స్ అండ్ ద సీజన్స్ అనే ఆర్టికల్ చదువుతున్నాను. రాబర్ట్ అనేటువంటి ఆయన రాసిన ఆర్టికల్ చదువుతుండగా పక్కన ఒక స్లైడ్ వస్తుంది. ఆ స్లైడ్లో ఏమనుందో తెలిసిన, 5 minutes బ్యాక్ అమెరికా నుండి, 4 minutes బ్యాక్ స్విట్జర్లాండ్ నుండి, 8 minutes బ్యాక్ యూకే నుండి, ఏ ఏ దేశాల నుండి ప్రజలు ఈ వర్తమానం చదివారో ఒక ప్రక్కన వచ్చేస్తుంది. నేను ఆ విషయాన్ని గమనించాను. అంటే మేము వేరే వేరే దేశాల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఉంటున్నారా? మేము వేరే వేరే దేశాల్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు నేను ఇండియాలో చదువుతున్నట్టుగా అక్కడ తెలుస్తుంది. మేము వేరు స్థలాల్లో ఉన్నాం,
కానీ ఒకటే వర్తమానాన్ని చదువుతూ ఉన్నాం. అర్థమైందా? కనుక షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారి యొక్క స్థలాల్లో వారు ప్రార్థన చేస్తున్నారు, వారు స్నేహితులుగా ప్రార్థిస్తున్నారు, వారు ఏక మనసు కలిగి ఉన్నారు. గాడ్ లుక్స్ దట్. చాలామంది అనుకుంటారు ఒక రూఫ్ కిందే కూడుకుంటే, ఇద్దరు ముగ్గురు నా నామము పేరట కూడుకున్నప్పుడు, విత్ వన్ మైండ్, సింగిల్ మైండ్, ఇన్ సింగిల్ స్పిరిట్, వన్ స్పిరిట్, ఒకే ఆత్మ, ఒకే మనసుతో మనము ప్రార్థించినప్పుడు గాడ్ విల్ అన్లాక్ ద థింగ్స్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకము నుండి దేవుడు ద్వారములను, తాళములను తెరిచి ఆయన అనుగ్రహిస్తాడు. ఒకడు హైదరాబాద్లో ఉన్నావు, ఇంకొకరు వైజాగ్లో ఉండొచ్చు, ఇంకొకరు కలకట్టాలో ఉండొచ్చు, ఇంకొకరు బాంబేలో ఉండొచ్చు. బట్ వన్ మైండెడ్నెస్, ఒక్క మనసుతో మనం ఒకే విషయాన్ని ప్రభు సన్నిధికి మనం తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ ఇండియా? మీరు దేశం కొరకు ప్రార్థిస్తున్నారా? నేను మా కార్యాలయంలో భారతదేశపు పటం ఏర్పాటు చేసుకున్నాను. తమ్ముడు మహేంద్ర దానిని ఏర్పాటు చేశారు. ఆ పటము ఎదురుగా నా సీటు పెట్టుకున్నాను. నేను దాని వైపు చూస్తున్నాను. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల బొమ్మల వైపు చూస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. అర్థమవుతుందా? నా మనసు భారతదేశ రక్షణార్థం నేను ప్రార్థిస్తున్నాను. నా వంటి ఏకాత్మ కలిగిన వారు డిఫరెంట్ ప్లేసెస్లో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన కార్యాలను తన సేవకుల ద్వారా తన చిత్తానుకూలంగా జరిగిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ కూడా అదే విధానంలో దర్శనము, దాని యొక్క అర్థము తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారై ప్రార్థిస్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా ఆసక్తి కలిగిన వాడై ప్రార్థన చేశాడు. భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడలేదన్నాడు. ఆసక్తి కావాలి, ప్రార్థనలో ఆసక్తి. ప్రభువా వాళ్ళు ఏదో చెప్పారయ్యా, దాన్ని ముందు తెస్తున్నాను, అట్లా కాదు. You must pay the attention and interest on the application to God. దేవునికి నువ్వు సమర్పించే ప్రార్థన విజ్ఞాపనకు నీ యొక్క ఆసక్తిని ప్రభువు చూస్తాడు, నీ విశ్వాసాన్ని ప్రభువు చూస్తున్నాడు. వారు దేవుని మీద విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ఓ గాడ్, ఓ దేవా, నీవు మాత్రమే ఈ దేవుడవు, ఆకాశమందు నీవు ఉన్నావు, నీవు జ్ఞానము బలము కలిగిన వాడవు, కాలములు సమయములు మార్చగలిగిన వాడవు, రాజులను సింహాసనం మీదకు తెస్తావు, కూల్చేస్తావు, అంతా నీ చేతిలో ఉంది. యు ఆర్ సావరెన్ గాడ్, యు ఓన్లీ కెన్ గివ్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ప్రేయర్. ఫస్ట్, బిఫోర్ యు స్టార్ట్ యువర్ ప్రేయర్, యు మస్ట్ అండర్స్టాండ్ టు హూమ్ యు ఆర్ ప్రేయింగ్. నీవు తెలుసుకోవాల్సింది, నీ ప్రార్థన ప్రారంభించడానికి ముందు నీవు ఎవరికి ప్రార్థిస్తున్నావో ఆ దేవుడు ఎవరో నీకు తెలియాలి. అప్పుడే నీ జీవితంలో విశ్వాసముతో ప్రార్థించటం నేర్చుకోగలుగుతావు. యోహాను సువార్త 11వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు లాజరు యొక్క సమాధి దగ్గర చెప్పిన మాట ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటో తెలుసా? తండ్రి, నీవు నా మాట వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అర్థమవుతుందా? సో అక్కడ సమాధి దగ్గర ఏం ప్రార్థన చేయలేదు ఆయన. కళ్ళు మూసుకోలేదు, చేతులు పైకెత్తలేదు, లేకపోతే వాళ్ళందరినీ తలలో వంచండి, ఏకీభవించండి అనలేదు. ఎక్కడ ప్రార్థన చేశాడు? ఇన్ స్పిరిట్. ఆత్మలో ఆయన మూల్గుతూ ప్రార్థన చేశాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన యేసు ఆత్మలో మూల్గుతూ ప్రార్థన చేశాడు, ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అది బయట కనపడలా, బయటకు వినపడలా, బయట వారికి ప్రార్థిస్తున్నట్టు కనపడలా. కానీ నువ్వు నా ప్రార్థన వినినందుకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రార్థన అంతరంగం నుండి సమర్పించి బాహ్యాన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రజలకు వినపడేటట్లుగా చెప్పాడు. దాట్ ఈస్ ద రియల్ ప్రేయర్. అది నిజమైనటువంటి ప్రార్థన. దేవా, నీవు నాకు దయచేశావు, నేను చేసిన ప్రార్థన. ఇట్ ఈస్ ద టెస్టిమనీ. కార్యము ఇంకా జరగక మునిపే వినబడినది నీ సన్నిధిలో అని చెబుతున్నాడు ప్రభు. అటు గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. మనందరం సెల్ ఫోన్స్లో వాట్సాప్ కలిగి ఉంటున్నాం. లేటెస్ట్ ఫోన్స్ అన్నిట్లో వాట్సాప్ ఇస్తున్నారు. వాట్సాప్ మనం ఆన్ చేసినప్పుడు, నెట్ కనెక్షన్ నుంచి ఆన్ చేసినప్పుడు, మనకు ఎవరైతే ఫేవరెట్స్ కాంటాక్ట్స్లో ఉన్నారో
అవతల వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉండుంటే మనం తెలుసుకోగలుగుతాం ఇక్కడ. అర్థమవుతుందా? కనుక మనం ఒక మెసేజ్ పంపామనుకుంటే ఒక క్లిక్ వస్తుంది, అవతల వాళ్ళు చూస్తే అవతలకు రీచ్ అయితే 2 క్లిక్స్ వస్తున్నాయి, అవతల వాళ్ళు వాచ్ చేస్తే కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఏమర్థం అవుతుంది? అవతల వ్యక్తి ఆన్లైన్లో ఉన్నాడు అని. యూ కెన్ ఫోన్ టు హిమ్. నీవు అతనితో ఫోన్ చేసి మాట్లాడచ్చు, దానికి ఛార్జెస్ పడవు. త్రూ నెట్ ఫోన్ మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ ఇవాళ మనం అర్థం చేసుకున్నాం 21వ శతాబ్దంలో. ఇప్పుడు ఆది నాన్న యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు సేమ్ కండిషన్. గాడ్ ఈజ్ ఆన్లైన్. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద లైన్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద బిలీవర్, టు హియర్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి యొక్క ప్రార్థనలు వినటానికి గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. హీ ఓపెన్ హిజ్ ఇయర్స్. ఆయన చెవులు తెరిచి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ ప్రార్థన చేస్తాడా? ఎప్పుడు నా కుమారుడు నా యుద్ధకు వస్తాడా? ఎప్పుడు నన్ను ఆశ్రయిస్తాడా? ఎప్పుడు నేను వారికి జవాబు ఇవ్వాలి? ఎప్పుడు వారిని ఆదుకోవాలి అని గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. హీ ఈజ్ ఆన్లైన్ ఎవ్రీ టైం. ఆయన ప్రతి సమయమున ఆయన సిద్ధంగానే ఉన్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దే మైట్ హ్యావ్ ప్రేడ్ ఇన్ ద డే టైమ్. ఒకవేళ వాళ్ళు పగలంతా ప్రార్థించారేమో, ఆ రాత్రి దానియేలుకు దర్శనమున జవాబు వచ్చేసింది. నేను అమృత్సర్, పంజాబ్లో ఉన్న అమృత్సర్కి 6 దినాల క్రితం స్పీడ్ పోస్ట్లో ఒక మిషనరీ చెక్ పంపించాను. ఇవాళకి 6 రోజులైంది, అవతల నుంచి ఆన్సర్ రావటం లేదు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అన్నారు, ఏమంటే ట్రైన్స్ ఈ మధ్యన తుఫాను వల్ల లేట్ అవడం వల్ల 2 days లేట్ అయిందేమో, ఆ స్టేటస్ రండి మళ్ళీ చెబుతా అన్నాడు. స్పీడ్ పోస్ట్ అని పేరుంది, కానీ ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కొన్ని కొరియర్స్ ఇమ్మీడియట్గా మేము తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తామంట, అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కానీ గాడ్స్ ఆన్సర్ ఈజ్ ఆన్ హ్యాండ్, చేతిలో ఉన్నట్టుగా ఉన్నది. వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రి దేవుడు ఆ దర్శనాన్ని దానియేలుకు బయలుపరిచాడు. బికాజ్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. వారి సేవకులు, ఆయన సేవకులు ఆయన మీద ఉంచిన విశ్వాసముతో కూడిన ప్రార్థనకు పరలోకమున ఆదేశాలు విడుదల అయ్యాయి. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ హస్ సెంట్ ద విజన్ టు డానియల్. దానియేలుకు ప్రత్యుత్తరముగా ఆ దర్శనమును పంపించేస్తున్నాడు. సెండ్ ద మెయిల్ ఇమీడియట్లీ బ్యాక్. వెంటనే ఆ ప్రార్థనకు ఇమీడియట్గా జవాబు పంపించమన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఈ యొక్క సాఫ్ట్వేర్స్ డెవలప్ అయిన తర్వాత మనకు వీడియో కాన్ఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో మనం అవతల వ్యక్తులను కలుసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. స్కైప్ వచ్చింది, అటు వ్యక్తులను చూస్తూ మనం మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నా మిత్రుడు రవికుమార్ గారు బిడ్డలు రష్యాలో చదువుతున్నారు. వారి గదిలో స్కైప్ పెట్టుకుని ఇంటర్నెట్ ఆన్ చేసుకొని వారి ల్యాప్టాప్ దగ్గర వాళ్ళు ఉండి పని చేసుకుంటుంటారు. ఆ గదిలో వీళ్ళు ఇక్కడ ఇండియాలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. వారి గదులు 2 కనిపించేటట్లుగా ఆ కెమెరా అడ్జస్ట్ చేసుకోలేరు. వీరేం చేస్తున్నారు, వారేం చేస్తున్నారు, ఒకే ఇంట తిరుగులాడుతున్న ఆ అనుభవాన్ని వాళ్ళు చూడటం నేను చూశాను. మనుషులంగా మనం ఇంత సాంకేతిక అభివృద్ధి సాధించి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. పరలోకములో ఉన్న దేవుడు ఇమ్మీడియట్గా ఈ 4 సేవకులు చేసిన ప్రార్థనకు జవాబును ద సేమ్ నైట్ గాడ్ సెండ్ వితౌట్ ఎనీ డిలే. ఏ విధమైన ఆలస్యం లేకుండా దేవుడు జవాబును పంపించాడు. గాడ్ టుక్ ఇట్ యాజ్ ద సీరియస్ అప్లికేషన్. దేవుడు వారి యొక్క ప్రార్థన మనవిని చాలా తీవ్రమైనటువంటిదిగా తీసుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. అవసరమైనప్పుడు ఆయన వెంటనే స్పందించేవాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా యొక్క ప్రార్థన 7 seconds ప్రేయర్. ఇంగ్లీష్ భాషలో దాన్ని 7 seconds ప్రేయర్ అంటారు. ఆ మాంసమంతా నీటితో తడిపి కందకం చేసి కట్టెల మీద పెట్టి నీటితో తడిపి 7 సెకన్ల ప్రార్థన ఏలియా చేశాడు. ఆమెన్ అని అనక ముందే, ఆమెన్ అని అనక ముందే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినది. అర్థమవుతుందా? యు డోంట్ నీడ్ టు సే ఆమెన్. నువ్వు ఆమెన్ అనే అంతటి వరకు కూడా ఆగడు. గాడ్ విల్ సెండ్ యు ద ఆన్సర్. దేవుడు నీకు జవాబు పంపించేవాడై ఉన్నాడు. అర్థమవుతోందా?
ఏ దేవుణ్ణి కలిగి ఉన్నామో పంచదార కార్డుకు నేను అప్లై చేసి 4-5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ రాలేదు. కనుక మన మన పరిస్థితులు ఎలా ఉంటాయి, కానీ దేవుడు అలా ఆలస్యం చేసేవాడు కాదు. ద సేమ్ నైట్ గాడ్ హ్యాస్ గివెన్ ద ఆన్సర్ టు దానియేలు భక్తునికి ఆ మర్మము, ద మిస్టరీ వాజ్ రివీల్డ్ టు హిస్ సర్వెంట్. ఆయన సేవకునికి ఆ మర్మము బయలుపరచబడెను. వండర్ఫుల్ గాడ్, అద్భుతమైనటువంటి దేవుడు, వండర్ఫుల్ గాడ్, మహాద్భుతమైనటువంటి దేవుడు. ఆ మర్మమును బయలుపరచుగా దానియేలు దేవుని స్తుతించెను. ఇమ్మీడియట్ యాక్షన్ when he received the answer for his prayer is praising God. దేవుడు జవాబిచ్చాడు. వెంటనే దానియేలు దేవుని స్తుతించటం ప్రారంభించాడు. సోదరుడా, సోదరి, ఎన్ని ప్రార్థనలు దేవుడు నీవి విన్నాడండి. మనం బయలుదేరుతాం, కారులో కూర్చుంటాం, ప్రయాణం ముందు ప్రార్థన ప్రారంభిస్తాం. రీచ్ అయినాక ప్రైజ్ చేస్తామా? నాకు అది అలవాటు. నేను కారులో డ్రైవింగ్లో కూర్చోగానే ప్రార్థన చేస్తాను, ప్రభువా మమ్మల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళు. ఇట్ ఈజ్ మై ప్రేయర్ రిక్వెస్ట్. నేను రీచ్ అవగానే, ప్రభువా మమ్మల్ని క్షేమంగా తెచ్చావు, నీకు కృతజ్ఞతలు అని వందనాలు చెల్లిస్తాను. అర్థమవుతుందా? పరీక్షకు వెళ్తున్నాడు బిడ్డ, ప్రార్థన చేస్తాం కదా. ప్రతి ఉదయం బిడ్డ పరీక్షకు వెళ్తున్నాడు అని ప్రార్థన చేస్తాం. బాగా వ్రాసి వచ్చాడు, దేవుని స్తుతిస్తున్నామా? నీ బిడ్డ ప్రయాణమై వెళుతోంది, ప్రార్థన చేస్తున్నావు, చేరినాక దేవుని స్తుతిస్తున్నావా? మనం ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, ఇల్లు దేవుడు ఇస్తాడు, ఇచ్చాడని దేవుని స్తుతిస్తున్నామా? అలా ప్రతి అభ్యర్థన వెనకాల కృతజ్ఞత చెల్లించే మనసు మనకు ఉండాలి. దానియేలు ఆ విధంగా దేవుడు తన ప్రార్థన ఆలకించగా వెంటనే చేసిన మొట్టమొదటి పని, దానియేలునకు ఆ మర్మము బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ద డిస్టెన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద మ్యాటర్. పరలోకం ఎంత దూరంలో ఉందో నువ్వే లెక్కలే అక్కర్లేదు. ఎంత దూరంలో ఉంది? నీ దగ్గరే ఉన్నది. నువ్వు ప్రార్థిస్తుంటే, నువ్వు స్తుతిస్తుంటే ఆయనకి చేరుతోంది. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? దానియేలు వెంటనే దేవుని స్తుతించెను. When we got the answer for our prayers, we must learn to praise God. దేవుని మనము ఆరాధించుటకు, స్తుతించుటకు నేర్చుకోవాలి. అబ్రహాము తన కుమారుణ్ణి మోరియా మీదకు తీసుకువెళ్ళి బలి ఇచ్చుటకు కత్తి ఎత్తినప్పుడు పరలోకము నుండి శబ్దము రాగా, ప్రభువా నీ చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు. వాట్ కెన్ ఐ డూ లార్డ్? దేవా నేనేం చేయాలి? నిన్ను నేను ఆరాధిస్తున్నాను. బలిపీఠము కట్టి అక్కడ బలి ఇచ్చాడు. హీ ఆఫర్డ్ ఎ ర్యామ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐసాక్. ఇసాకు స్థానంలో ఒక పొట్టేలును బలి ఇచ్చి ఆరాధన చేశాడు. మృతులలో నుండి తన కుమారుని లేవనెత్తిన ఇస్సాకును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి పొట్టేలును సమర్పించాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నామా? ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు, ఆరాధించు మనసు మనం కలిగి ఉన్నామా? ఈ రాత్రి ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. 20వ అధ్యాయం నుండి 20వ వచనం నుండి 22వ వచనం వరకు యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఉంది. రేపు చెబుతాను. దానియేలు గ్రంథం చాలా బలపరుస్తోంది కదా. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, ఎపిసోడ్ సహకారులను పంపించము. ప్రార్థించుట మాకు నేర్పండి. ప్రార్థనకు జవాబు పొంది నిన్ను ఆరాధించుట మాకు తెలియజేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.